నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 minutes సబ్స్క్రిప్షన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. కాంత చూడడం జరిగింది. యా సినిమా అయితే ఓకే బ్రో. నాకైతే అంటే నేను అప్పటి జనరేషన్ కాకపోయినా కానీ నాకు కొన్ని పాత్రలు బాగా నచ్చాయి. అంటే దుల్కర్ గారి పాత్ర, సముద్రకాంత్ గారిది, అలాగే భాగ్యశ్రీ, ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. అంటే నాకు ఎవరెస్ట్ లాగా అనిపించింది. వాళ్ళు యాక్టింగ్ కి నేను కరెక్ట్ అవుతుంది ఆ సినిమాలో. సో ఇది కొంచెం అంటే ఇది 90s కి సంబంధించింది. సో ఆ పాత్రలోనే తీసుకున్నారు వాళ్ళు. సో అంటే ఆ ఫ్లేవర్ మాత్రమే చూపించాలని చూశారు. ఇప్పుడున్న జనరేషన్ కి కాదు ఇది చూపించాల్సింది. సో ఒకటి ఆ పాత్ర ఏదైతే 90s ఉందో దాన్ని మాత్రమే చూపించారు. రానా గారి క్యారెక్టరే సూపర్ అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ లో వస్తారు తన పాత్రతో అందరిని డామినేట్ చేశాడు. అంటే ఫస్ట్ హాఫ్ లో భాగ్యశ్రీ, సముద్రకాంత్ గారు, అలాగే దుల్కర్ చాలా బాగా చేశారు. అంటే పోటాపేటిగా చేశారు. సముద్రకాంత్ గారు, దుల్కర్ ఇద్దరు పోటాపేటిగా చేశారు. సో సెకండ్ హాఫ్ లో ఏమైతుందంటే రానా గారు వీళ్ళందరినీ డామినేట్ చేశారు. అంటే కొంచెం మాస్ గా తీసుకున్నారు రానా పాత్రను. సో పోలీస్ ఆఫీసర్ కాబట్టి మాస్ గా అనిపించింది. సో మనకు మాత్రం ఇది చాలా తక్కువ మందికి నచ్చే సినిమా. ఎందుకంటే ఇది 90s ఫ్లేవర్ కాబట్టి మనకు ఎక్కువ కలర్ కూడా ఎక్స్పెక్ట్ చేయం. అంటే విజువల్స్ అన్నీ బాగుంటాయి. 90s పాత్ర కాబట్టి కొంచెం చాలా మంది కనెక్ట్ కాకపోవచ్చు. బట్ ఇప్పటి జనరేషన్ అప్పటి వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. నేను కూడా కొన్ని తను ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంటుంది. అంటే రివీల్ చేయొద్దు, తను చనిపోతుంది సెకండ్ హాఫ్ లో. సో చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా చేసింది తను. ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఇదే నాకు తన ఫస్ట్ సినిమా అనుకుంటా. ఫస్ట్ హాఫ్ మొత్తం మహానటి లాగానే ఉంటుంది. ఆ ఫ్లేవర్ లోనే తీశారు సినిమా. ఆ ఫ్లేవర్ మనకు అనిపిస్తుంది. మేబీ తన యాక్టింగ్ లో ఇలా చూపించింది కాబట్టి మేబీ దుల్కర్ కూడా చాలా బాగా చేశారు. అందరు బాగా చేశారు. మేబీ అంటే ఈ జనరేషన్ కనెక్ట్ కాకపోవడం అనేది ఒకటి మైనస్. బట్ 90s మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. నేనైతే 3 ఇస్తాను. థ్యాంక్ యూ. కాంతానా ఒక హీరోకి డైరెక్టర్కి మధ్యన వచ్చిన ఈగో వల్ల మర్డర్ అయిపోయిన ఒక హీరోయిన్ కథ. సో ఓవరాల్గా చూసుకుంటే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. సో యావరేజ్ ఫిల్మ్ కాంత. అంటే చించేసారు అంటున్నారు పర్ఫార్మెన్స్ రానా కానీ దుల్కర్ కానీ. సార్ ఇప్పుడు యాక్టింగ్ బాగా చేసినంత మాత్రాన సినిమా హిట్ అని నేను అనుకోవట్లేదు. సో అది నాకు గ్రిప్పింగ్ అనిపించలేదు స్టోరీ. సో సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. అది ఒకటే కొంచెం డైజెస్ట్ చేసుకుంటే నచ్చొచ్చు అందరికి. అంటే ఇద్దరు ఎవరు బాగా చేశారు, రానా దుల్కర్ సల్మాన్ ఎవరు బాగా చేశారు? దుల్కర్ గారు బాగా చేశారండి. న్యాచురల్ గా చేశారు. ఆయనకి అవార్డు వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే యావరేజ్ ఫిల్మ్. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఆవిడ ఏ సినిమా చేసినా మరి ఎందుకో హిట్ అవ్వట్లేదు నాకు. మొన్న అది ఏ సినిమాది విజయ్ దేవరకొండలో చేసింది సినిమా పేరు సరే ఆ సినిమాలో ఉంది. అవును, కింగ్డమ్. ఏమో మరి ఆవిడ అంత రాణించలేకపోతుంది. సో అంటే కానీ ఓవరాల్ సినిమా అంటే ఏంటి, అంటే ఎంగేజింగ్ గా ఉంటుందా లేకపోతే డ్రామా ఉంటుందా? ఇది సార్ ఒక డైరెక్టర్కి హీరోకి మధ్యన వచ్చిన ఈగో. అంటే హీరో ఎదిగిపోయి డైరెక్టర్ పట్టించుకోవట్లేదని చెప్పేసి డైరెక్టర్ ఫీల్ అవుతూ ఉంటాడు. దాని ద్వారా కథ నడుచుద్ది. ఒకప్పుడు జరిగిన రియల్ స్టోరీలా కనిపించింది. కాకపోతే ఎవరి క్యారెక్టర్ ఏంటన్నా తెలియదు కానీ. సో సెకండ్ హాఫ్ లో నాకు చాలా ల్యాగ్ అనిపించింది. ఆ ల్యాగ్ ఒకటి లేకపోతే సినిమా చాలా బాగుండేది. అవార్డ్స్ వస్తాయి ఈ సినిమాకి అంటున్నారు, అంటే నిజమేనా? దుల్కర్ గారి పర్ఫార్మెన్స్ కి ఖచ్చితంగా అవార్డు వస్తుంది. అంత న్యాచురల్ గా చేశాడు ఆయన. మహానటిలో సావిత్రి ఎలాగైతే చేసిందో మన కీర్తి సురేష్, దీంట్లో దుల్కర్ గారు ఆ రేంజ్ లో చూపించారు. అసలు 2-3 సీన్స్ ఉంటాయి. ఆ గ్లాస్ దగ్గర అద్దం తలకాయ పగలు కొట్టుకునే సీన్ కానీ. సో ఓవరాల్ గా నాకు యావరేజ్ అనిపించింది. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best to Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.